ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మే 1వ తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ఈ ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 చంద్రోదయం సాయంత్రం 6:23 చంద్రాస్తమయం మే 2వ తేదీ తెల్లవారుజామున 5:52 ఈ రోజు తిథి పౌర్ణిమ రాత్రి 10:52 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం తెల్లవారుతుందనగా 2:16 వరకు మాత్రమే ఉంటుంది. తదుపరి స్వాతి ప్రారంభమవుతుంది. యోగం సిద్ధి రాత్రి 9:13 వరకు. కరణం భద్ర ఉదయం 10 గంటల వరకు. తదుపరి భవ రాత్రి 10:53 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 7:28 నుండి 9:03 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 8:56 నుండి 10:40 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:37 వరకు ఉంటుంది. అమృతకాలం సాయంత్రం 6:55 నుండి 8:41 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:05 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు: పౌర్ణిమ శ్రీ కూర్మ జయంతి, వైశాఖి పౌర్ణిమ, చైత్ర పౌర్ణిమ, అన్నమయ్య జయంతి, బుద్ధ పూర్ణిమ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ. శుభ ముహూర్తాలు: ఈ రోజు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట: మనిషిని అతి త్వరగా పీల్చి పిప్పి చేసేదే ఆవేశం. మనిషిని బట్టి అతని స్నేహితులు ఉంటారు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.